నమ్మదగిన దేవ, మీ అపారమైన ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. రాత్రంతయు మా యొక్క స్థలాల్లో మీ యొక్క సురక్షితమైన రెక్కల కింద కాచి కాపాడి సంరక్షించి నూతనమైన దినమున ప్రవేశపెడుతూ వచ్చిన నీ కృపను బట్టి మీ స్తోత్రాలు. మా ఆయుష్ పొడిగించారు. ఈ దినం చూస్తే ధన్యత మీరు మాకు ఇస్తూ వచ్చారు. ఉదయకాల సమయం ముందు హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం ధ్యానించినట్టునగా కొద్ది భాగాలు మీ స్వరాన్ని మాకు వినిపింపజేస్తురండి. బలహీనుడైన మీ దాసు నోట మీ మాటలు ఉంచుతురండి. మీ దాసుని ఖాళీ చేయండి. తెరవడిన ఆకాశమును మా మీద మీరు ఉంచుతూ ప్రార్థిస్తున్నాను. మీ జీవం గల మీ మధురమైన మీ మాటలు, మీ మెల్లనైన స్వరాన్ని మీ రెండు కిరుబుల మధ్య నుండి మేము విని ఆలకించి అంగీకరించి మీల ముందు కొనసాటకు మా ప్రాణాత్మ దేవులను సిద్ధపరుస్తూ ప్రార్థిస్తున్నాను. దేవా, మీరు అనుగ్రహిస్తే తప్ప ఏమీ బోధించలేని నిష్ప్రయోగం ఒప్పుకుంటుండగా మీ దాసుని ప్రజాక్షేమత మీరు విచ్చి వాడుకుంటున్నామని ఘనత మహిమ స్తుతి ప్రభువుని గౌరవిస్తూ యేసు ప్రభు దగ్గర నాను ప్రార్థించి వచ్చినాం మా తండ్రి, ఆమేన్. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము మొదటి 10 వచనాలు ధ్యానించుకుంటూ వస్తాం. 22వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం మొదటి 10 వచనాలు. మొదటి 2 వచనం చూద్దాం. మరి యెహోవాకు నా ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నువ్వు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చు ఎడల అది చేయ క్రియలన్నింటినీ ఓ దానికి తెలియజేసి ఇలాగున ప్రకటింపవలెను. దేవుని సన్నిధానంలో దేవుని ఇంటి నుంచి మరొకసారి యెహోవా వాక్కు హెజ్కేలుకు ప్రత్యక్షమైందిగా ఉంటూ వస్తుంది. నరపుత్రుడా, మానవ పుత్ర అని సంబోధిస్తూ ప్రాణహాని చేయి ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? నార్మల్ బైబుల్లో ప్రాణహాని చేసేటువంటి పట్టణం అని వాడుతూ వచ్చాడు. రిఫరెన్స్ బైబుల్లో చూస్తూ వచ్చినప్పుడు రక్తపాతం చేసే ఆ నగరానికి నీవు తీర్పు చెప్తావా? అయితే అది చేసే ఏ క్రియలు, నీచ క్రియలన్నింటినీ దాన్ని ప్రకటించి ఇలా చెప్పు. ఎందుకంటే ఈ పట్టణం ఏంటంటే యెరూషలేము. యెరూషలేము గురించి చెప్తూ వస్తున్నాడు హెజ్కేలు. హెజ్కేలు గ్రంథంలోనే కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినప్పుడు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా చెప్తాడు. హెజ్కేలు 16వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చెప్పిన విషయాలు ఇక్కడ కూడా మనకు కనబడుతూ వస్తున్నాయి. అక్కడ ఏం చెప్తూ వస్తున్నాడు? 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు అంటే యెహోవా నాకు వాకు ప్రత్యక్షం నాకు సెలవిచ్చింది ఏంటంటే 2వ వచనంలో, నరపుత్రుడా, యెరూషలేము చేసిన ఏ కృత్యములను నువ్వు దానికి తెలియజేసి నీవిలాగూ ప్రకటింపుము. 16వ అధ్యాయములో చెప్పిన మాట మరలా ఈ 22వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా చెప్తున్నాడు. అక్కడ కూడా చేసినటువంటి విధానము హేయ కృత్యములే. ఎందుకనంటే యెరూషలేము చేసిన ఏ కృత్యములను అనేటువంటి మాట సంబోధించాడు. ఇక్కడేమో ప్రాణహాని చేసే పట్టణంగా ఉంటుంది. అదేకాదు ఏ కృత్యాలన్నిటి కూడా ఇక్కడ అంటున్నాడు, తీర్పు తీర్చిన ఎడల అది చేయు ఏ క్రియలన్నిటినీ దాన్ని తెలియచే. అది చేసేటువంటి ఏ క్రియలన్నిటినీ కూడా దాన్ని తెలియచే. ఎందుకంటే మర్చిపోతుందేమో దేవుని యొక్క అనుగ్రహము ఏ రీతిగా ఉంటూ వచ్చినప్పుడు కానీ ఆ హేయ కృత్యాలను విడిచి తిరుగుతుందేమో జ్ఞాపకం చేయి. నిజమే, కొన్నిసార్లు అనేక సార్లు మనమైతే విడిచిపెట్టే వారము, మర్చిపోయేటువంటి వారము. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన ఏ కృత్యములను వారికి తెలియచేయము. వారి పితరులు చేసిన ఏ కృత్యములు వారికి తెలియచేయము. ఎందుకు తెలియచేయము? దానికి తెలుపుదవా అని మరల అడుగుతున్నాడంటే
తెలుపుతూ వచ్చినప్పుడు మాత్రమే తిరిగి మనసు మార్చుకుని ఏమైనటువంటి జీవితం నుంచి వైదొలిగి సరి అయినటువంటి విధానమును, సరి అయిన ప్రవర్తనను, పరివర్తనను చూడాలని దేవుడు ఉద్దేశిస్తూ వస్తున్నాడు. అనేక సార్లు అందుకే అంటాడు యెషయాలో, అవివిధేయుల ఎదురాడు ప్రజలకు దినమల్లయు నా చేతిలో చాచి తిని అని అంటాడు. ప్రతి నిత్యము దేవునికి కనికరం అనేది మన ఎడల హెచ్చుగా ఉండి నడిపించేదిగా ఉంటూ వస్తుండగా, మన ఆత్మీయమైనటువంటి అనుభవంలో కూడా దేవుని చూస్తూ వచ్చినప్పుడు, అవును ఆయన తీర్పు తీర్చేవాడు కదా. తీర్పు తీర్చుట దేవుని యొక్క సన్నిధానంలో తీర్పు తీర్చు దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారే హెబ్రీయులకు రాస్తున్నాడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడని రాయబడుతుంది. యేసు ప్రభు వారే తీర్పు తీర్చేటం తండ్రిని దేవుడికి అప్పగించుకున్న వాడు ఉంటున్నాం. మనం ఏ పార్టీ వారము? మనం కూడా మన జీవితాలకి ఏమో యెరూషలేమును సంబోధిస్తున్నాడు. యెరూషలేమును అనుభవపూర్వకంగా తీసుకుని మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని టాలీ చేసుకుంటూ వచ్చినప్పుడు కదా, బేరీజు వేసుకుంటూ వచ్చినప్పుడు మన జీవితము స్పష్టంగా ప్రభువా నిజమే, దానికి ఏమాత్రం ఎట్లా తీర్పు తీర్చమంటున్న 3వ వచనం చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్టు నరాత్యులు చే పట్టణమా, నేను అపవిత్రపరచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని పట్టణమా, నువ్వు చేసిన నరాత్యాల చేత నీకు నీవే నిరస్థాపన చేసుకుంటివి. నీవు పెట్టుకున్న విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకుంటివి. ఎందుకు అంటే ఇక్కడ అంటున్నాడు, నీ కాలము వచ్చున్నట్లు నరాత్య చే పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకున్నట్టు విగ్రహములు పెట్టుకుని పట్టణమా, నువ్వు చేసిన నరాత్య చేత నీకు నీవే నిరస్థాపన చేసుకుంటువి. నీవు పెట్టుకు విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్ర, నీకు నీవుగా నిరస్థాపన చేసుకున్నదాన్ని. యెరూషలేము నగరం పైకి దేవుని కోపం రావడానికి ముఖ్యమైన కారణాలు ఇక్కడ 2 కనబడుతున్నాయి. ఒకటి హత్య, రెండోది విగ్రహ పూజ. ఒకటి హత్య, రెండోది విగ్రహ పూజ. ఈ 2 కూడా ఎంతో భయంకరమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి స్థితిలోని తీసుకొస్తుంటున్నాయి. రాజులు 2వ గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తూ వచ్చినప్పుడు అది మనష్షే కాలము కాబట్టి దేవుని సన్నిధానంలో ఏ రీతిగా ఉంటూ వస్తుందని అంటే, నిజంగా అక్కడ చూస్తూ వచ్చినప్పుడు రాజులు 2వ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఒక మాట కనబడుతూ వస్తుంది. 21వ అధ్యాయము రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ మనష్షే కాలములో జరిగినటువంటి కొన్ని విషయాలు మనకు కనబడుతూ వస్తాయి. ఎన్నో విషయాలు ఉండొచ్చు, ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్క పరిస్థితులు మనకు కనబడుతూ వస్తున్నాయి. యెహెజ్కేలు నుంచి కొన్ని విషయాలను గత దినాలు కూడా చూసుకుంటూ వచ్చినాం. ఆయా సందర్భాలలో, ఆయా రాజుల సందర్భాలలో ఇక్కడ ఒక ఉజ్జాయింపుగా మాత్రమే మనం చూడగలుగుతూ వస్తున్నాం ఈ మాటను. 16వ వచనము, మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, రాజులు 2వ గ్రంథం 21:16, మనష్షే యెహోవా దృష్టి చెడు నడత నడిచి యూదా వారిని పాపములు దింపినది గాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలిగించినాం. ఏం చేస్తాడట? యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్టు చేస్తూ బహుగా ఒలిగిస్తూ వచ్చాడట, రక్తముతో నింపుతూ వచ్చాడు. మనష్షే చేసిన కార్యాలు ఈ రీతిగా ఏంటి అని అంటే రక్తాపరాధము కదా. అవును, అతని రక్తమును గురించి నేను నిరపరాధిగా చేస్తాను కదా. రక్త క్రయధనము ఎంతో గొప్పది. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం చూస్తూ వచ్చినప్పుడు అతని రక్తాన్ని గురించి నీకేం చేస్తాను, అపరాధివని నీవు ఎంచబడతావు. ఎందుకంటే
దేహము దానిలో ఉన్నటువంటి ప్రాణాన్ని గురించి రక్తము మొరపెట్టుకునేదిగా ఉంటూ వస్తుందంట కదా. ఈ రీతి చూస్తే చాలా విషయాలు మనకు కనబడుతూ వస్తాయి. ఈ రీతిగా హత్య గావించబడిన పట్టణముగాను, అంతేకాకుండా రక్తమును ఒలికించిన పట్టణముగాను యెరూషలేము ఉంటూ వస్తుంది. అంతేకాదు, దీన్ని బట్టి మనకు కలుగుతూ వచ్చిన విషయాలు ఏంటంటే విగ్రహార్పితమైనటువంటిది కూడా అక్కడ కనబడుతూ వస్తుంది. అందుకే యెషయా 59 అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు. యెషయా గ్రంథం 59 అధ్యాయము 3వ వచనంలో ఏ రీతిగా నింపబడుతూ వచ్చినట్ట చేతులు. 59వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనంలో మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్లు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆర్చున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలార్చింది. మొదటి భాగము, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్న. అపవిత్రమైనటువంటి స్థితిని బట్టి ప్రభువును సమీపింపలేని వారంగా ఉంటూ వస్తున్నాం. ఎందుకంటే నేనే అపవిత్రమైన జీవితము దేవునికి సన్నిధిని దూరం చేసేదిగా ఉంటుంది. విగ్రహార్పితమైనటువంటి దేవుని కంటే ఏదైతే ఎక్కువగా నీవు ప్రేమిస్తున్నావు అదే నీ జీవితంలో విగ్రహం కదా. ఏ రీతిగా సృష్టికర్త దేవుడిని నీవు ప్రేమించగలుగుతూ వస్తాం. 4-5 వచనంలో రాస్తాడు. యేసుకేలు గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాల్లో నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్షా సంవత్సరంలో వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్య జనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నేను నియమించుచున్నాను. 5వ వచనం, సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందినదానివనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహసించుదురు. నీకు నీవే శిక్ష తెచ్చుకొంటివి. అంతేకాదు అపకీర్తి, రెండోదిగా అల్లరితో నిండిన దానవని అపహాసిస్తూ వచ్చిన అనేకులంట యెరూషలేము చూసి ఎగతాళి చేస్తూ వస్తున్నారంట కదా. ఎందుకో తెలుసా? దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవునికి అవిధేయుడు అవుతూ రావటం ద్వారా. ద్వితీయోపదేశ కాలంలో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని ప్రజలైన వారి విషయంలో దేవుడు చెప్తూ వస్తున్న మాట ఏంటంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే దేవుని మాట వినకపోవటం ద్వారా వచ్చినటువంటి దుస్థితి అనేటువంటిది ఏ రీతిగా సంభవిస్తూ వచ్చింది వారికి. అలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 37వ వచనము. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 37వ వచనము. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై నిందవు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో నీవే గాని నీ పితరులు గాని ఎరగని జనమునకు అప్పగిస్తానని అంటాడు. దేవతలను నీవు పూజిస్తావు కాబట్టి నీవు ఏం చేస్తూ వచ్చినావు అని అంటే దేవుని సన్నిధానములో చెదరగొట్టు చోటి ప్రజలు విస్మయమునకు ఆశ్చర్యము గొల్ప, అయ్యో వీళ్ళ ఈ రీతిగా సంభవించిందా? సామెతకు, పలానా సామెత ఉంది కదా, అట్లే జరుగుతూ వచ్చిన వారికి నిందకు నీవు హేతువై ఉంటావు కదా. అందుకే దేవుని సన్నిధానంలో దేవునికి అనుగ్రహాన్ని కోల్పోవటం ద్వారా, దేవునికి రావాల్సిన ఘనతని ఇవ్వకపోవటం ద్వారా, దేవుని సన్నిధానంలో దేవునికి కోపము పుట్టించడం ద్వారా ఇలాంటి పరిస్థితి. ఎందుకనంటే వారు ఆశ్రయించినటువంటి ఉన్నతమైన ప్రాకారములు గలటువంటి ఆయన కోటలు కదా, అవన్నీ కూడా పడిపోవాలి. నీ దేశమంతడు నీ గ్రామంలో నిన్ను ముట్టడి వేస్తారు. ఎందుకంటే ఎత్తైన ఉన్నతమైన ప్రాకారములు కట్టుకుని దేవునికి దూరంగా అయితే వచ్చిన వారుగా ఉంటూ వస్తున్న జనాంగం. అందుకే ఇక్కడ రాయబడుతూ వస్తున్న మాట, నీకు నీవే శిక్ష తెచ్చుకుంటావు. ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉంటుంది. యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం.
ఎవరినైనా నువ్వు బాధ పెట్టకయు, క్షమించండి. ఇర్మియా గ్రంథం 18 అధ్యాయం 16 వచనం. ఇర్మియా గ్రంథం 18 అధ్యాయము 16 వచనము. వారు ఎల్లప్పుడూ నా అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు. దాని మార్గమును నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఊర్చును. ఏం చేశారు? ఎవరో చేసింది కాదు. ఈ విపత్కరమైన పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే, వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసుకున్నారు వాళ్ళే. అంతేకాదు దాని మార్గమున నడుచు ప్రతి వారు కూడా ఏం చేస్తున్నట? ఆశ్చర్యపడుతూ తల ఊచుచున్నారు కదా. ఎంత హేళనకరమైనటువంటి స్థితిలోనికి వెళుతూ వచ్చిందనంటే చేసినటువంటి కార్యం బట్టి. అందుకే 5-6 వచనాల్లో 6వ వచనంలో అంటాడు, 6-7 వచనాల్లో, యెహెజ్కేలు గ్రంథం 22 అధ్యాయం 6-7 వచనాలు చెప్తూ వచ్చిన మాట, నీలోని ఇశ్రాయేలీల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరాత్య చేదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యమునందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాలను హింసింపబడుదురు. ఇది దేవుని ధర్మశాస్త్రంలోని ఆ దేశాలకు విరుద్ధంగా ప్రజలు జరిగించినటువంటి పాపాల యొక్క జాబితా ఇక్కడ కదా. అందుకే ఏం చేస్తున్నారు? దూరస్తులు, సమీపస్తులు అందరూ కూడా అపకీర్తి పొందుతున్నారు. అల్లరితో నిండిన వారిని అనియు అపహాసిస్తున్నారు. తర్వాత ఇక ఈ 7వ వచనంలో అంటాడు, నీలోని ఇశ్రాయేలీల ప్రధానంగా తమ శక్తి గల నరాతి చేస్తున్నారు. తల్లిదండ్రులు అవమానందుతున్నారు. 7వ వచనంలో, నీ మధ్యనున్న పరదేశ దౌర్జన్యతున్నారు. నీలో తండ్రి లేని వారు విధవరాలను హింసింపబడుతున్నారు. ఏం చెప్తుంది? నిర్గమకాండంలో 20 అధ్యాయం 12-13 నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలని చెప్తుంది. అదే నిర్గమకాండం 22 అధ్యాయం 21-22 వచనాలు. నిర్గమకాండము 22 అధ్యాయము 21-22 వచనాల్లో పరదేశిని విసిగిపోవద్దు, విధవరాలని దిక్కులేని వారిని నీ బాధ పెట్టకూడదని చెప్తుంది. ఇలాంటి ప్రవర్తనకు ముఖ్య కారణాల్లో ఒకటి 12వ వచనంలో రాస్తున్నాడు. ఇది యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు. ఏ మాట అంటే, ఆ మాట నన్ను మరచిపోయి అనే మాట కదా. దేవుణ్ణి మర్చిపోయి. ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే, నన్ను మరచిపోయి నరాత్యకై లంచం పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు. ఏం చేస్తారు? ఒకటే మాట ఈ 12వ వచనంలో, నన్ను మరచిపోయి వారు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోవడము గొప్ప దుర్మార్గకరమైన దుష్కార్యం ఇది. ఇది అనేక ఇతర ఘోర పాపాలకు దారితీస్తుందిగా ఉంటుంది. ఎందుకంటే అవును, కీర్తనలో రాస్తాడు 50వ అధ్యాయంలో, కీర్తన 50లో ఒక మాట రాస్తాడు, దేవుని మర్చి వాళ్ళారా కదా, దీన్ని యోచించుకునుడి, నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించు వాడెవడును లేకపోవును. ఎవరు వాళ్ళు? దేవుని మరచువారు. నీ తండ్రిని నీ తల్లిని శపించేవాడు ఏం చేస్తున్నాడంట? తన తండ్రిని తల్లిని శపించేవాడు మరణ శిక్ష నందునని రాస్తాడు 21వ అధ్యాయం నిర్గమాకాండము 17వ వచనంలో. నిర్గమ 21:17లో. ద్వితోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో, నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించాలి. అది చేయడానికి బదులుగా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ వస్తున్న మానవుడు కదా. అందుకే 8, 9, 10 వచనాలు కంటిన్యూషన్ చెప్తూ వస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించుతున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచుతున్నావు. కొండెములు చెప్పి నరాతి చేయవారు నీలో కాపురం ఉన్నారు. పర్వతముల మీద భోజనము చేయవారు నీ మధ్య నివసించుతున్నారు. నీలో కామ వికార శ్రేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానఛాదనము తీయువారు నీలో ఉన్నారు. అచూషియే బైషి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఎంత ఏలనకరమైన స్థితి అని అంటే, అవును, దేవుణ్ణి మరిచిపోవటం ద్వారా ఏలనకరమైన పరిస్థితి వారు కొని తెచ్చుకున్నారు కదా. 8వ వచనం చెప్తుంది మాట. ఇదే అధ్యాయంలో 8వ వచనంలో రాస్తాడు కదా, ప్రతిష్ఠితములకు వస్త్రాలను
ఏం చేసినారంట? విశ్రాంతి దిన అపవిత్రపరుచుకుంటూ వచ్చినారు. లేవీకాండము 19వ అధ్యాయం 30 వచనం చెప్తున్నాడు, నేను నియమించిన విశ్రాంతి దినములను నువ్వు ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? యేసుకల గ్రంథంలో 20వ అధ్యాయంలో చెప్తాడు. లేవీకాండం 19:30లో చెప్పిన మాట, నేను నియమించిన విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? యేసుకల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనము, 20వ అధ్యాయము 21వ వచనము. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించి బ్రతకవలే, నేను ఇచ్చిన నా కట్టడలను నా అనుసరింపకయు నా విధులను గైకొనకు నేను నియమించిన విశ్రాంతి దినములు అందువలన అపవిత్రపరిచి గనుక ఏం చేశారట? విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తూ వచ్చారు. దేవుడికి వారి స్థానాన్ని ఇవ్వలేకపోతూ వచ్చారు. ఇదే అధ్యాయం 13వ వచనం చెప్పాడు. ఏం చెప్తూ వస్తున్నాడు? అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక, కింది భాగము, నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఏం చేశారట? విశ్రాంతి దినాన్ని కూడా, అంటే ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి ఏమాత్రం భేదం ఎంచలేని వారు ఉంటున్నారు. ఇది యేసుకల గ్రంథంలో మాట చూద్దాం. 22వ అధ్యాయములు 26వ వచనం, 22వ అధ్యాయములు 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమించరు. ఏం చేశారట? ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచలేని స్థితి. ఇంకా వాళ్ళు ఏం కనబడుతుంది 9వ వచనాన్ని అనుసరించి అని అంటే, వాళ్ళు ఆ పర్వతం మీద భోజనం చేస్తున్నారు, నరాత్రి చేయవారు ఉన్నారు, నీ మధ్య నివసిస్తున్నారు, నీలో కామ వికాస శిక్షలు కనబడుచున్నవి. ఎందుకంటే నీ పొరుగు వారి మీద అబద్ధ పలకొద్దు, కామ వికాస గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను అని అంటాడు. సామెతలు 10:18 అంటే, కొండము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు, కొండములు చెప్పువారు నరాత్రి చేవ నీళ్ళు కాపురం ఉన్నారు. సామెతలు 10వ అధ్యాయము 18వ వచనంలో కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు కదా. సామెతలు 26వ అధ్యాయంలోనే 22వ వచనం ఉంటుంది, కొండేగాని మాటలు రుచిగల పదార్థములు కదా అని చెప్పేసి అవి లో కడుపులోనికి దిగిపోను అని అంటారు. కొండేగాని అంటే ఏంటో తెలుసా? చాడీలు చెప్పేవారు, అది ఒకటే మాట. కాబట్టి వారు ఏంటంటే వారి పరిస్థితి మంచి క్రియ చేయకుండా ఉంటుంది. పర్వతములలో భోజనం చేస్తున్నారు. యేసుకల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనంలో, యేసుకల గ్రంథం 18వ అధ్యాయం 11, 13 వచనాల్లో తన ప్రాణమునకు వారే ఉత్తరవాదులుగా ఉంటున్నారు. ఎందుకంటే మంచి క్రియలు ఏమాత్రం వారిలో కనబడట్లేదు. తండ్రి మానశతం తీసిన వారికి ఉంటున్న 10వ వచనం అనుసరించి తండ్రి మానశతం అంటే తండ్రి యొక్క భార్యతో శయనించిన వాళ్ళు గాను, అంతేకాకుండా వాళ్ళు ఎలాంటి వారు ఉంటున్నారు అని అంటే అపవిత్రమైన స్థితి. అశూషి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం. అశూషి అంటే బహిష్టు, ఋతుకాలం వల్ల అశుద్ధిగా ఉండేటువంటి స్త్రీని కూడా చెరిపేటువంటి వారిగా ఉంటూ వస్తున్నారు కదా. ఎందుకంట అది అపవిత్రమైన స్థితి. ఫాతిమా మనం చూస్తాము, లేవీకాండం 20:18 అంటాడు, కడగా ఉన్న స్త్రీతో శయనిస్తూ ఇద్దరు కూడా ఏం చేయబడుతున్నారు? వాళ్ళు కొట్టివేయబడాలి. అందుకే తండ్రి శయనించేవాడు అపవిత్ర. ఇవన్నీ కూడా అట్టి జారత్వమైనను అన్యజనులలో జరగదని అంటాడు కొరింథీలో పౌలు రాస్తూ ఉంటాడు. అలాంటి నీచకరమైనటువంటి స్థితిలో నుంచి, శాపగ్రస్తమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పించిన నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు మన శాపాన్ని ఆయన శిలువపైన భరిస్తూ వచ్చాడు. ప్రభువా నీ కరుణా సంపన్నుడవయ్యా, మానక ప్రతినిత్యం నాయడల కృప చూపుతూ వస్తున్నటువంటి వాడు కాబట్టి నిన్ను ఆశ్రయించేటువంటి ధన్యత నాకు ఇచ్చారు. నీరు మాత్రమే నాకు పాప విముక్తి. తిరిగి తిరిగి దేవుని ఎదుగు వచ్చినప్పుడు మన జీవితము సుగమముగాను దేవుని నామానికి మహిమకరంగా ఉంటూ వచ్చినప్పుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడుగా ఉండి తన కృపా బాహుళ్యాన్ని మన తోడుగుర్చి తన నిత్యమైన కృపలో మనం నడిపించేవాడు అంటున్నాడు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలను మనము సంపూర్ణంగా నెరవేర్చే వారంగా ఉండులాగున దేవుడు మనం బలపరిచి
నడిపించును గాక. కొద్ది మాట దేవుడు దీవించును గాక.